వాడు వెళ్ళి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎదురు చూపులా. నా ముద్దుల సత్యం ప్రాణ సఖ. ఓ అత్తమ్మా, నీకెంత అన్యాయం జరిగిపోయిందమ్మా. ఈ వయసులో మాయగారు నాకు చిన్నతమ్మ తెస్తున్నారమ్మా. లేదమ్మా, ఇంకా అమ్మ అంటున్నారా? ఆయనకు వచ్చి నాకు సౌతం తెస్తే నా జీవితం ఏమైపోవాలమ్మా. అబ్బబ్బా, ఆ బగలాడి పేరేంటో ముందు చదువమ్మా. చదువుతాను. మీ పాదదాసి దేవి. దేవి అట. ఈయన దేవుడు, ఆవిడ దేవత. దేవి దేవి తప్పేశావమ్మా. మీ అత్తయ్య పూర్తి పేరు సత్యవతి దేవి. పెళ్లిగా ముందు ఆవిడ నేను దేవి అని పిలిచామని. సెప్టెంబర్ 29, 1965. అంటే అబ్బా, ఎంత కంగారు పెట్టేసావే. ఏది ఆ ఉత్తరం లైవ్? ఏంటిచ్చేది? నువ్వు చదువమ్మా. 30 ఏళ్ల క్రితం మీ అత్తయ్య నాకు రాసిన ప్రేమ లేఖ. సత్యగా చదువు. ఏమిటండి సిగ్గు లేకుండా కోళ్ళ ఈ వయసులో ఇంకా సిగ్గేంటి? నువ్వు చదువమ్మా. నా ముద్దుల సచ్చు, అంత ముద్దొచ్చారా అత్తమ్మా? అబ్బా, నేను నీవు లేక నిమిషమైన నిదురరాక, ఆగలేక ప్రేమ లేకలెన్నో ఒట్టిగా భయం లేకుండా పోయిందే. మీరు మాత్రం సిగ్గు లేకుండా లవ్ లెటర్ రాయొచ్చు. నేనంటే మాత్రం వచ్చిందా? రాసలేదు. పెళ్లి కాకముందు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాశాను. అది ఇప్పుడు వస్తుందని కలగన్నానా? కానీ ఈ లెటర్ కోసమే మన పెళ్ళైన కొత్తల్లో ఎదురు చూసి చూసి నా తల నెలిసిపోయిందే. అందుకే మనం ఎదురు చూసేది 30 ఏళ్ళకి రావచ్చు, 50 ఏళ్ళకి రావచ్చు, లేదా 100 ఏళ్ళు నిండిపోవచ్చు. ఇది రిస్క్ అంటే ఏమిటండి పక్కన కోళ్ళ పిల్లలు పెట్టుకుని సిగ్గు లేకుండా? అందుకు కాదు, మనవాడు అస్సాంలో బండి ఎక్కాడు కదా, బండి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసింది. ఈ విషయం చెప్పడానికి వచ్చాను. నిజమేనమ్మా. ఏమండి, ఎంత మంచి మాట చెప్పారు మీరు. మీకు వేడి వేడి ఫిల్టర్ కాఫీ ఇస్తాను, పదండి. ఫిల్టర్ కాఫీ ఇదిగో టవలు, లోపలికి వెళ్ళండి. కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుడు వస్తాడో లేదో తెలియదు కానీ మా బాబాయ్ గారి కోసం వీడు నానా హైరాణ పడిపోతున్నారే. ఏం సచ్చాది, గారెలు అడుగుతున్నావా? అసలు నీ చేత్తో చేసిన గారెలు ఉంటాయి. ఆ స్పెషల్ టేస్ట్ ఇంకెక్కడ రాదనుకో. రాదు. చూడండి, అబ్బాయి వచ్చేదాకా వాటిల్లో ఎవ్వరు ముట్టుకోకూడదు. అవునవును, ముట్టుకునే కూడదు. ఏంటి అత్తం? ఏమండి, టైం ఎంత అయింది? 5 నిమిషాల ముందు ఎంత అని చెప్పాను? 6:15. అంటే ఇప్పుడు ఎంత అయింది? 5 నిమిషాలంటే 6:20. బండి బోర్డు లో గంట అయిపోయింది. అంటే బోర్డర్ నుంచి స్టేషన్ కి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఏంటి అంకుల్? ఏం లేదురా, మరి బండాడు ట్రైన్ కి వస్తున్నాడు. మావయ్య, ఈ ట్రైన్ స్టేషన్ కి కరెక్ట్ టైంకి వస్తాంటారా? ఏమోనమ్మా, ఇవాళ మటుకు కరెక్ట్ టైంకి వస్తాను నా నమ్మకం. ఏమండి, మన ఊరి బార్డర్ కి స్టేషన్ కి ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉన్నా ఉన్న దూరం అదే. అది జరిగేది లేదు, పెరిగేది లేదు. నన్ను కాపీ ఆగనిస్తావా లేదా? అది కాదు మావయ్య, ఇప్పుడు స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు పట్టచ్చమ్మా, 20 నిమిషాలు పట్టచ్చు, అరగంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు. అదే ట్రాఫిక్ పట్టి ఉంటుంది. అంటే వాడు ఆటో రిక్షాలో వస్తాడో టాక్సీలో వస్తాడో మనకు తెలియదు కదా. ఏ దొరికితే దాంట్లోనే వస్తాడు, ఏ దొరకపోతే నడిచి వస్తాడు. నడిచి వస్తాడు ఒకటి మావయ్య, చాలా లేట్ అయిపోతుంది. రాహుకాలం వచ్చేస్తుంది. మరైతే నేను వెళ్ళి తీసానా? వద్దు. అంటే మీరు ఇటు వెళ్ళారనుకోండి, వాడు ఇటు వస్తాడు. మీకోసం వాడు, వాడి కోసం మీరు, ఇదంతా ఎందుకనుకో. అమ్మయ్యా, ఏమండి, టైం ఎంత అయింది? అమ్మా ఇదిగో వాచ్, మీరే చూసుకోండి.
ఏమిటి మావయ్య? ఏంటండి? బళ్ళే ఏమైనా బాబోయ్, అడిగితే మీకు అంత ఇటు కోపం వస్తుంది. ఈ మధ్య మీ మామయ్య బీపీ ఎక్కువైపోయింది. ఏమో ఎప్పుడు అలాగే ఉంటారు. ఆ. టైం ఎంత అయింది అత్తమ్మా? టైమా ఇటా 6:20 అయిందమ్మా. 47 సెకండ్లేనా? ఏమిటో టైమే జరగట్లేదు ఈ రోజు. పశువుల పెంపకం పేడల వినియోగం ఎవరికి కావాలి ఇవన్నీ? చిన్న రిస్క్ చేస్తా. టింగ్ టింగ్. అత్తాకోడళ్ళకి విజ్ఞప్తి. అస్సాం నుంచి బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ 4వ నంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చి చేరినది. ఆ, మన వాడు లేచి నిలబడ్డాడు. చేతితో లగేజ్ పెట్టుకున్నాడు. ఆగిపోయి కూలీ దొరకలేదా? బోరెంత రష్ ఎలా దిగాలో ఆలోచిస్తూ ఆగిపోయాడు. ఇంకా దిగలేదు ఏమిటి మావయ్య? త్వరగా దిగమని చెప్పండి. నా చేతుల్లో ఏముందమ్మా? ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అస్సాం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ దారుణ ప్రమాదానికి గురైంది. కనీసం 300 మంది మరణించి ఉంటారని అంచనా. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలిసి రాలేదు. అంత అబద్ధం. నీళ్ళు